కొంత ప్రశాంతం ఉంటుంది, శాంతి మార్గంలో ఉంటుంది. అలాంటి కళను ఒక ఎప్పుడైతే మాకు అంటే మిమ్మల్ని అందరూ చూసి నేర్చుకునే మేము అయితే అలాంటి కళకి మీరు అంకితమై దాన్ని ముందుగా తీసుకెళ్ళేందుకు బల్లి వారి ఎంత అదృష్టవంతులో అయితే చెప్పండి. అది మనం అందించడం కాకుండా ఇలాంటి కళాకారులు తయారు చేసే భాగ్యం మనకు కల్పించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని సన్మానం చేసుకోవడంలో ఒక అదృష్టంగా భావిస్తూ మా మిత్రుడు కట్టాల సత్యనారాయణ గారు, ఆయన కూడా సత్యనారాయణ కళాకారులే, మన చిత్రం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు మీ గురువు గారి దగ్గర, అమ్మాయి నాయుడు గారి దగ్గర గురువుని ఇప్పుడు మర్చిపోలేమండి, అందువల్ల ప్రాక్టీస్ చేస్తున్నాము. కాబట్టి సార్ గురువు గారు రండి. చంద్రబాబు నాయుడు గారు, నామా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒక రకంగా చెప్పంటే రాజకీయంలో నారా చంద్రబాబు నాయుడు, సంగీతంలో నామా చంద్రబాబు నాయుడు గుర్తులండి. చక్కగా ఫోటో తీయమ్మా, అలాగే ఒక వీడియో కూడా తీయండి. అయితే అందరికీ రిక్వెస్ట్ చేసిన దగ్గర తన్మయ జనపద ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎందుకోసం నేను 42 సంవత్సరాలు ఉద్యోగంలో 46,000 లెపర్సీ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ జేడీ నాయుడు రిటైర్ అయ్యి ఉన్నాను. ఈ రోజు ఏంటంటే మహాభాగ్యాల నిర్మాణంలో ఒక భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ పిలబడింది, తర్వాత సికింద్రాబాద్ పిలబడింది, తర్వాత జంటనాగాలో పిలబడింది, తర్వాత కంప్యూటర్ సైబరాబాద్ అయింది, ప్రపంచానికి విశ్వనాథంగా మారిపోతుంది. ఇది 4th సిటీ నుంచి 5th సిటీ వచ్చి అలాంటి సిటీలో కూడా అద్భుతమైన వెంచర్స్ తోటి ప్రజలకి మాట ఒక నీడనిస్తూ కన్వర్జెన్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఒక మంచి వేదికగా ఎత్తి హైదరాబాద్ నివాస యోగ్యం కలిగినటువంటి ఎవరైతే అదృష్టం ఉన్నారో వాళ్ళకి మహాభాగ్యం కల్పించే వెంచర్స్ ఉన్నాయండి. అలాంటి వెంచర్స్ లో ఎవరైనా సరే ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మాతో కలిసి ఈ ప్రయాణంలో ఒక అసోసియేషన్ గా ఉండి లక్షలు కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎందుకోసం అంటే మనిషి అనేవాడు ప్రశాంతంగా ఉండాలంటే 500 మీటర్ల అబౌవ్ సీ లెవెల్ కంటే 500 మీటర్ల అబౌవ్ ఉండాలి, అలాగే 1000 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. అప్పుడే ప్రశాంతమైన జీవితం ఉంటుంది, వాతావరణం హాయి ఉంటుంది, వేసవికాలం పెద్ద వేడి ఉండదు, చలికాలం పెద్ద చలి ఉండదు, వర్షాకాలం పెద్ద వాతావరణం ఉండదు. అలాంటిదే హైదరాబాద్ ప్రాంతం. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటారు. ఊర్లో ఇల్లు ఉంటుంది, దాన్ని బాగు చేసుకుంటారు, కానీ సంవత్సరానికి ఒకసారి వెళ్తారు, కానీ వెంటనే రిటైర్ అయిపోయిన వెంటనే వెళ్ళరు. అలాగే నేను కూడా రిటైర్ అయ్యి 42 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత మన హైదరాబాద్లో చిన్నవాసాన్ని పట్టుకొని మిగతా చిన్నవాసి మనం చేసుకుంది బిజినెస్ డైరెక్టర్ గా, కోర్ డైరెక్టర్ గా కన్వర్జెన్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ అనుకున్నాము. అలాగే మా ఎర్రస్వామి చౌదరి గారు, ఆయన కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు, మా సత్యనారాయణ గారు కూడా ఒక అసోసియేట్, తర్వాత మా గురువు గారు కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేడం కూడా మన సురేష్ కూడా అసోసియేట్, అందరూ కలిసి అనమాట హైదరాబాద్ లో నూతన నగర నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి అదృష్టం మీరు కూడా మాతో రావాలనుకుంటే ఇంకా సంతోషం అండి. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మాతో కలిసి అసోసియేట్ గా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ మేము కోరుకున్నదంటే మీ స్పందన కావాలి సార్. ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడతాం పక్కన పెట్టండి. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మీ యొక్క స్పందన నమస్కారం అండి. నాది ఆవులపాడు మండలం 1981లో మా నాన్నగారు పాటలు ఆడారు, మా రెండోని చిత్తూరు ఆడారు, నేను వారణాసి ఆడాను. దాదాపు 45 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 55 సంవత్సరాలు వచ్చినాయి. మేము వ్యవసాయ కుటుంబం అంటే 40 సంవత్సరాలు అడగతున్నాను. నేను ఏదో పిల్లకాయ మంచి చెప్పలేదు, 4 పువ్వులు ఆడపిల్లకాయలు, మోపిల్లకాయలు లేవు. 2 ముగ్గురు ఉద్యోగస్తులను ఆయన బాగా జరుగుతుంది. ఒక పద్యం మాట